అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ అండి. సో, ఈ విధంగా సర్వీస్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయితేనే పెన్షను, పెన్షన్ మంజూరు అనేది త్వరగా అవుతుంది. సో, ఆ సర్వీస్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేసుకోవాలో అసలు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. వీడియోని తోటి ఉద్యోగులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసిన వారు అంటే ఉద్యోగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు సర్వీస్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. ఎందుకు చేయించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే ఇలా చేయించడం వల్ల ఉపయోగాలు గూడా చాలానే ఉన్నాయి. సో, దాని గురించి కూడా తెలుసుకుందాము. ఇక విషయానికొచ్చినట్లయితే 25 సంవత్సరాలకు సర్వీస్ పూర్తి చేసిన గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ అంటే ప్రతి ఒక్కరు గూడా ఉద్యోగులు వారి సర్వీస్ రిజిస్టర్ పరిశీలన సర్వీస్ వెరిఫికేషన్ నిమిత్తము అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయంకైతే పంపవలెను. అట్టి సర్వీస్ రిజిస్టర్‌లోని విషయాలను సరిచూసిన తర్వాత ఏజీ ఆఫీస్ వారు సర్వీస్ రిజిస్టర్‌లో ఏ తేదీ వరకు సర్వీస్ విషయములు సరిచూబడతాయో ఒక సర్టిఫికేట్ అయితే నమోదు చేయవలసైతే ఉంటుంది. సో, మొత్తానికి 25 ఏళ్లకు ఒక సర్టిఫికేట్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. 4వ తరగతి ఉద్యోగులు అంటే క్లాస్ 4 ఉద్యోగుల విషయంలో కార్యాలయం అధికారి లేదా కార్యాలయ శాఖాధిపతిపై అయితే ఈ ప్రక్రియను అనుసరించవలసి అయితే ఉంటుందన్నమాట. క్లాస్ 4 ఉద్యోగులకైతే. సో, వారికి కూడా సర్వీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో, దీనికి సంబంధించిన వివరాలు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 రూల్ 3బి ఆఫ్ అపెండిక్స్ 1 నందైతే తెలుపబడిందన్నమాట ఈ విషయాన్ని. సో, ఈ విధంగా 25 సంవత్సరాల సర్వీస్ అనేది పూర్తి చేసి మన సర్వీస్ రిజిస్టర్ గనుక పరిశీలన నిమిత్తం ఏజీ కార్యాలయంకు పంపితే సర్వీస్ వెరిఫికేషన్స్ చేసుకుంటే మనము రిటైర్ అయిన తర్వాత పెన్షన్ మంజూరు అయితే కాబడుతుందన్నమాట. శాంక్షన్ కాబడుతుంది. సో, ఈ విధంగా సర్వీస్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ అండి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 25 సంవత్సరాలు గడించిన వారు, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు ఖచ్చితంగా మీరు మీ యొక్క సర్వీస్ వెరిఫికేషన్ చేపించుకోండి. చేపించుకున్న తర్వాత ఇది మనకు పెన్షన్‌కు మంజూరు శాంక్షన్‌కైతే ఉపయోగపడుతుందన్నమాట. సో, ఈ విధంగా సర్వీస్ వెరిఫికేషన్ ఉన్నట్లయితే అప్పుడు పెన్షన్ మంజూరు చేసే సమయంలో మళ్ళీ మీకు మీ సర్వీస్‌ను వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఆ తర్వాత 25 సంవత్సరాల తర్వాత నుంచి మాత్రమే వెరిఫై చేసి మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఈ వీడియోనైతే అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన ఉద్యోగ మిత్రులతో అయితే థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.